ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ డెలిషియస్ ఫుడ్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ చిక్కుడుకాయ నిల్వ పచ్చడి. పచ్చళ్ళు అంటే ఎవరైనా తినకుండా ఉంటారా? ఎంత టేస్టీగా ఉంటాయి కదా. ఒకసారి పచ్చడి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఒక 50 గ్రామ్స్ చింతపండు తీసుకొని దాన్ని వాష్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్లో నానబెట్టుకోండి. హాట్ వాటర్లో నానబెట్టుకున్న తర్వాత చింతపండు రసం తీసుకొని ఇలా ఒక గిన్నెని పొయ్యి మీద పెట్టుకోండి. చింతపండు రసం గిన్నెని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదంతా మిక్స్ చేసేసేయండి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోండి. నేను వేసుకున్నా కానీ ఆ క్లిప్ నాకు మిస్ అయింది. సో ఇలా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇక్కడ మనం చిక్కుడుకాయలు వేయించుకుంటాం అనమాట. చిక్కుడుకాయలు వేయించుకునే ముందు చిక్కుడుకాయలకి పక్కన ఈనెలు ఉంటాయి కదా, అవి తీసేసి వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తో ఆ తడి మొత్తం తుడిచేసి ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరపెట్టండి. అలా చేసిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. లేదంటే తడి ఉండి మనకి పచ్చడి పాడైపోతుంది. అలా చేసిన తర్వాత ఇంకా ఇలా నూనెలో వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన చిక్కుడుకాయలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ మెంతులు వేసుకోండి. ఇక్కడ మనం మెంతిపిండి ఆవపిండి చేస్తున్నాము ఫ్రెష్గా. ఇప్పుడు 2 స్పూన్స్ ఆవాలు కూడా వేసుకోండి. ఇలా ఫ్రెష్గా చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీకి వేసుకొని పౌడర్ చేసేసుకోండి. ఇలా పౌడర్ కూడా రెడీ అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, దాని మీద వేసేయండి. ఇప్పుడు ఒక కప్తో పచ్చడి కారం తీసుకొని వేసుకోండి. పచ్చడి కారం, కూరలో కారం కాదు. ఇలా పచ్చడి కారం కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు రసం మనం ఉడికించుకున్నది ఉంది కదా, దాన్ని వేసుకోండి. ఇలా చింతపండు రసం కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి ఒకసారి. అది సాల్ట్ మనకి సరిపోయిందా లేదో. సాల్ట్ సరిపోతే ఓకే, సరిపోకపోతే కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం పోపు వేసుకుంటున్నాము. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపసాయపప్పు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఒక 3 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఇదంతా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చడి ఉంది కదా, దాని మీద వేసేయండి. అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోండి. ఇలా క్రష్ చేసుకొని వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు తినేటప్పుడు కూడా తగులుతూ చాలా బాగుంటుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కూడా ఫ్రై చేసేసుకోండి. ఇలా వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చడి మీద వేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చడి మీద వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకోండి. ఇలా మనం పచ్చడి పట్టుకొని ఉంచుకుంటే చిక్కుడుకాయలు ఎప్పుడూ దొరకవు కాబట్టి ఇలా మనకి తినాలనిపించినప్పుడల్లా తింటూ టేస్ట్ చూస్తూ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. సో ఒకసారి ఈ విధంగా పచ్చడి పట్టి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత
ఒక బాక్స్‌లో గానీ, ఒక చాటలో కానీ పెట్టేసుకోండి. ఒక 2 డేస్ తర్వాత చూస్తే ఇంకా మనకి పచ్చడి తినడానికి రెడీ అయిపోద్ది. అండ్ మీకు నూనె కూడా సరిపోకపోతే నూనె కూడా పోసుకోవచ్చు కొంచెం వేడి చేసి. అండ్ ఇంక మన టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది.